హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూబ్ మ్యాజిక్ తెలుగు ఛానల్. ప్రతి ఒక్కరూ చెట్లు పెంచండి, భావితరానికి మేలు చేయండి. మన శ్వాస చెట్లకు ఉపయోగం, చెట్ల యొక్క శ్వాస మనందరికీ ఉపయోగం. ఫ్రెండ్స్, ఆర్ఎక్స్ మెథడ్ చూడండి. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ CMLL చూడండి. కార్నర్స్ 4 కార్నర్స్, లాస్ట్ LSC అంటే లాస్ట్ 6 ఎడ్జెస్ అనమాట. మ్యాచ్ చేయడం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు దీన్ని. చూడండి, ఇది నేర్చుకోవాలంటే ఇది 3x3 నేర్చుకుంటే చాలు. సిఫాక్స్ మెథడ్ నేర్చుకుంటే ఇంకా ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా నేర్చుకోవచ్చు. బేసిక్ అనమాట. వైట్ కాపోజిట్ ఎల్లో, ఆరెంజ్ కాపోజిట్ రెడ్, బ్లూ కాపోజిట్ గ్రీన్. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్. డాట్కి 1 కలర్ ఉంటుంది, ఎడ్జెస్కి 2 కలర్స్, కార్నర్స్కి 3 కలర్స్ ఉంటుంది. R ఫర్ రైట్, R1, L ఫర్ లెఫ్ట్, L1, U ఫర్ అప్, U1, D for down, D1, F for front, F1, B for back, B1. బేసిక్ అనమాట. ఇది నేర్చుకుంటే చాలా ఈజీగా దీన్ని కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఎలాగో దీన్ని స్టెప్ బై స్టెప్ చెప్తానమాట. ఫస్ట్ దీన్ని నేను సఫల్ చేసుకుంటున్నాను. మనము 3x3లో ఏదైనా ఒక కలర్ చేసేటప్పుడు టాప్లో ఒక కలర్ తీసుకుంటాము. ఇందులో లెఫ్ట్ సైడ్ ఒక కలర్ని, ఏదైనా ఒక కలర్ని తీసుకోవాలి. చూడండి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏ కలర్ అంటే ఆరెంజ్ కలర్ తీసుకుంటాం. చూడండి, దీన్ని బట్టి క్యూబ్ మొత్తం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఎడ్జ్ పీస్కి 2 కలర్స్ మ్యాచ్ చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ ఆరెంజ్, ఇక్కడ వైట్, ఏదైనా ఒక కలర్ మ్యాచ్ చేయాలి. చూడండి, ఇక్కడ ఆరెంజ్ వైట్ ఉండే ఎడ్జ్ పీసు ఎక్కడి నుంచి చూడాలి, ఇక్కడ ఉంది. దీన్ని ఇలా తీసుకొస్తే మ్యాచ్ కాలేదు. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసి చూడండి, ఇలా మ్యాచ్ చేసి ఇలా చేస్తే మ్యాచ్ అయింది. చూడండి, మ్యాచ్ అయింది. ఎక్కడైనా ఉండొచ్చు. ఎడ్జెస్ మ్యాచ్ చేయాలంటే ఎడ్జెస్లో మాత్రమే చూడాలి. ఇది ఒకటి మ్యాచ్ అయింది. ఇప్పుడు ఇక్కడ కార్నర్ పీస్ మ్యాచ్ చేయాలి, మళ్ళీ ఇక్కడ ఎడ్జ్ పీస్ మ్యాచ్ చేయాలి. ఇందులో ఏమంటే కార్నర్ ఎడ్జ్ పీసెస్ రెండు ఒకేసారి మ్యాచ్ చేయడమే అనమాట, సిఫాక్స్ లాగా. దీన్ని ఫస్ట్ సపరేట్గా మ్యాచ్ చేయడం నేర్చుకుంటే ఆ తర్వాత రెండు ఒకేసారి మ్యాచ్ చేయడం మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మ్యాచ్ చేయాలంటే ఇక్కడ 3 కలర్స్ చూడాల్సి ఉంటుంది. చూడండి, వైట్, ఆరెంజ్, ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ రావాలి. వైట్, ఆరెంజ్, బ్లూ కలర్ ఉన్న పీస్ ఎక్కడుంది చూడాలి. సో ఇక్కడే టాప్లో ఉంది. ఎక్కడైనా ఉండొచ్చు, కార్నర్ కదా, ఇక్కడ కింది కార్నర్, ఎక్కడైనా ఎక్కడైనా ఉండొచ్చు. ఎక్కడున్నా ఇక్కడ తీసుకొచ్చి చూడండి, ఈ పొజిషన్ చూసుకోండి. ఈ పొజిషన్లో ఇట్లంతే కాదనమాట. ఒక్కసారి చూడండి, ఈ పొజిషన్ చూడండి, ఇప్పుడు కిందికి వస్తుంది. ఇక్కడ మ్యాచ్ అయింది. చూడండి, ఆరెంజ్, వైట్ మ్యాచ్ అయింది. ఇక్కడ బ్లూ కలర్. ఇప్పుడు ఇక్కడ మ్యాచ్ చేయాలంటే ఎడ్జ్ మ్యాచ్ చేయాలంటే చూడండి, ఆరెంజ్ బ్లూ ఉన్న ఎడ్జ్ పీస్ ఎక్కడని చూడాలి. ఎక్కడుంటేనో ఇక్కడికి తీసుకురావాలి. సో ఇక్కడే ఉంది. చూడండి, ఇది ఇప్పుడు ఇక్కడ ఇట్లా మ్యాచ్ కాదనమాట. దీన్ని కరెక్ట్ పొజిషన్ తీసుకోవాలి. ఇక్కడేం కలర్ ఉందో ఇక్కడ బ్లూ కలర్ ఉండాలి. దీన్ని ఇక్కడ మార్చాలంటే చూడండి, U 2 టైమ్స్ చేసి చూడండి, బ్లూ, ఆరెంజ్ అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా ఇక్కడ మ్యాచ్ చేయాలంటే చూడండి, ఇది M1, M, E1. దీన్ని బాగా నేర్చుకోవాలన్నమాట. దీనికి ఇప్పుడు ఇది ఇక్కడ మ్యాచ్ చేయాలంటే ఒక్కసారి M1 చేసి ఇక్కడున్న కార్నర్ పీస్ని ఇక్కడ టాప్లో తీసుకురావాలి. చూడండి, టాప్లో వచ్చింది. ఇప్పుడు దీన్ని M చేస్తే చూడండి, మ్యాచ్ అయింది అనమాట. ఒకసారి ఇలా టర్న్ చేస్తే చూడండి, మ్యాచ్ అయింది. ఇప్పుడు ఇక్కడ వెనకాల ఇక్కడ కార్నర్ పీస్, ఇక్కడ ఎడ్జ్ పీస్ మ్యాచ్ చేయాలి. ఫస్ట్ ఎక్కడుందో చూడాలన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఆరెంజ్, వైట్, ఇక్కడ బ్లూ కదా, ఇక్కడ ఆరెంజ్, వైట్, గ్రీన్ కలర్ ఇక్కడ మ్యాచ్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఎక్కడ చూడాలి, కార్నర్ పీస్ కదా, కార్నర్లోనే చూడాలి. సో ఇక్కడ ఉందన్నమాట. దీన్ని చూడండి, సో ఇది రెడ్ కలర్ పీస్, సో ఇక్కడ చూడండి, వైట్, ఆరెంజ్, గ్రీన్. ఇప్పుడు ఈ ప్లేస్కి తీసుకురావాలి. చూడండి, ఇలా అంటే మ్యాచ్ కాలేదనమాట. పొజిషన్స్ చూసుకోవాలి. ఇప్పుడు చూడండి,
వచ్చిందనమాట. ఇలా టాప్లో ఉండొచ్చు, ఇలా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు, దీనికి ఇలా ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉండొచ్చినప్పుడు బ్యాక్ సైడ్ ఉండొచ్చు. పొజిషన్ తీసుకొచ్చినప్పుడు ఇలా ఒక్కసారి తీసుకొస్తే చూడండి మ్యాచ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఎడ్జ్ పీస్ మ్యాచ్ చేయాలన్నమాట. చూడండి ఆరెంజ్ గ్రీన్ ఉన్న ఎడ్జ్ పీస్ ఫస్ట్ ఎక్కడ చూడాలి, ఎక్కడ ఉంటేనో ఇక్కడైనా ఫస్ట్ తీసుకురావాలన్నమాట. సో ఇక్కడ ఆరెంజ్ గ్రీన్. సో ఇక్కడ ఉంది, దీన్ని ఇలా తీసుకొచ్చాము. ఇది ఎడ్జ్ పీస్ కదా, చూడండి ఇప్పుడు ఇలా చూడాలన్నమాట. ఈ కలర్ మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి కాలేదనమాట, దీనికి కాలేదు. సో ఇది మ్యాచ్ కాదనమాట ఈ పొజిషన్లో ఉంటే. అప్పుడు U2 2 టైమ్స్ చేసుకొని చూడండి, 2 టైమ్స్ U2 చేసుకొని ఇప్పుడు చూడండి మ్యాచ్ అవుతుంది. చూడండి గ్రీన్ ఆరెంజ్ మ్యాచ్ అయింది. ఇప్పుడు ఇది మ్యాచ్ కావాలంటే ఒక్కసారి M చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న దీన్ని కార్నర్ పీస్ని ఇక్కడ తీసుకొచ్చి ఇట్లా మ్యాచ్ చేయాలన్నమాట. చూడండి ఆరెంజ్ మ్యాచ్ అయింది, గ్రీన్ మ్యాచ్ అయింది. ఒక్కసారి ఇలా బ్యాక్ సైడ్ ఇలా చేస్తే మ్యాచ్ అయింది అనమాట. చూడండి ఫస్ట్ బ్లాక్ కంప్లీట్గా మ్యాచ్ అయింది. చూడండి ఫస్ట్ బ్లాక్ కంప్లీట్గా మ్యాచ్ అయింది. ఇప్పుడు సెకండ్ బ్లాక్ మ్యాచ్ చేయాలి. ఇప్పుడు LD ఈ ఫార్ములాస్ మనం చేయకూడదు అనమాట. లెఫ్ట్ సైడ్ ఉండేదని డిస్టర్బ్ చేయకుండా చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ కంప్లీట్గా మ్యాచ్ కావాలంటే ఆరెంజ్కి ఆపోజిట్ రెడ్ కదా, రెడ్ కలర్కి కింద ఇక్కడ రెడ్ వైట్ ఉండే ఎడ్జ్ పీస్ ఎక్కడ చూడాలి, టాప్లోనే ఉందన్నమాట. దీన్ని ఇలా తీసుకొస్తే మ్యాచ్ కాదనమాట. ఇప్పుడు దీన్ని ఇక్కడ సెట్ చేసుకోవాలి. చూడండి ఒక్కసారి యూజ్ చేసి ఇలా ఆర్మ్ చేసి చూడండి మ్యాచ్ అయింది దాన్ని 1-2 టైమ్స్ ఇలా చేస్తే చూడండి రెడ్ వైట్ మ్యాచ్ అయింది. ఇప్పుడు ఇక్కడ కార్నర్ ఇక్కడ ఎడ్జ్ పీస్ మ్యాచ్ చేయాలన్నమాట. కార్నర్ ఎడ్జ్ పీస్ ఫస్ట్ ఎక్కడ ఉంది చూడాలన్నమాట. కార్నర్ ఎడ్జ్ పీస్కి చూడండి కలర్ వచ్చేసి వైట్ రెడ్. ఇక్కడ వచ్చేసి ఏం కలర్ కావాలంటే చూడండి ఇక్కడ ఏం కలర్ ఉంది, బ్లూ కలర్. ఇక్కడ బ్లూ కలర్ ఎక్కడున్నా టాప్లో తీసుకురావాలన్నమాట. రెడ్ వైట్ బ్లూ. సో ఇక్కడ ఉంది చూడండి తీసుకొచ్చాము. ఇలా చేస్తే ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది. సో పొజిషన్ తెప్పించుకోవాలన్నమాట. చూడండి ఈ పొజిషన్కి ఇక్కడ మ్యాచ్ అయింది. సో ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది అనమాట. దీన్ని ఇప్పుడు ఎడ్జ్ పీస్ ఎక్కడైనా చూడాలి, ఎడ్జ్ పీస్ ఎక్కడ ఉంటేనో తీసుకొస్తే ఫస్ట్ మ్యాచ్ చేయాలి. సో ఎడ్జ్ పీస్ బ్లూ రెడ్ ఎక్కడ చూడాలి, బ్లూ రెడ్ ఎడ్జెస్లోనే చూడాలి. ఇక్కడ సో ఇక్కడ ఉందన్నమాట. చూడండి దీన్ని టాప్లో తీసుకురావాలి. చూడండి టాప్లో తీసుకొచ్చాను. ఇప్పుడు ఇక్కడుండే కార్నర్ పీస్ని దీన్ని ఇక్కడ టాప్లో తీసుకురావాలి. చూడండి ఈ పొజిషన్ డిస్టర్బ్ అయినట్లు ఉంటుంది, కానీ సేమ్ ప్లేస్ తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ పొజిషన్లో ఇక్కడ బ్లూ ఇక్కడ రెడ్ ఎడ్జ్ పీస్ని తీసుకొచ్చి ఇక్కడ మ్యాచ్ చేయాలి. ఇక్కడుండే దీన్ని ఇక్కడ తీసుకురావాలి. చూడండి ఒక్కసారి మళ్ళీ ఇట్లా R1 చేస్తే ఇలా తీసుకొచ్చి ఇలా మ్యాచ్ చేస్తే డిస్టర్బ్ అయింది. సో మళ్ళీ R1 చేసి దీన్ని 2 టైమ్స్ ఇలా చేస్తే చూడండి ఈ ప్లేస్కి వచ్చిందనమాట. దీన్ని మళ్ళీ మామూలు ప్లేస్కి తీసుకురండి. చూడండి ఇప్పుడు దీన్ని ఇలా మ్యాచ్ చేస్తే ఇలా మ్యాచ్ అయిందనమాట. మ్యాచ్ అయిన దాన్ని ఈ ప్లేస్లో మ్యాచ్ చేయాలి. చూడండి ఇప్పుడు మ్యాచ్ అయింది కదా, మ్యాచ్ అయిన దాన్ని ఇలా మ్యాచ్ చేస్తే మ్యాచ్ కాదనమాట, ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది. సో ఇప్పుడు మిడిల్ లేయర్లో ఉన్నాయి M1 ఇలా చేసి చూడండి R1 చూడండి రెడ్ బ్లూ మ్యాచ్ అయింది, ఇక్కడ మ్యాచ్ అయింది. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి రెడ్ గ్రీన్, బ్లూకి ఆపోజిట్ గ్రీన్ కదా, రెడ్ గ్రీన్ వైట్ ఉండే పీస్ ఎక్కడ చూడాలి, ఎక్కడున్నా ఇక్కడ తీసుకొచ్చి మ్యాచ్ చేయాలి. సో ఇక్కడ కరెక్ట్గా ఉంది, ఎక్కడైనా ఉండొచ్చు. కార్నర్స్లో ఇక్కడ ఒక కార్నర్, ఇక్కడ మొత్తం 5 కార్నర్స్లో ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు దీన్ని ఇక్కడ మ్యాచ్ చేయాలంటే చూడండి ఇలా మ్యాచ్ చేసి ఇలా చేస్తే చూడండి మ్యాచ్ అయింది అనమాట. చూడండి ఇక్కడ మ్యాచ్ అయింది, ఇక్కడ అన్ని పక్కల మ్యాచ్ అయింది. దీన్ని మ్యాచ్ చేసేదానికి చూడండి ఎక్కడైనా ఉండొచ్చు, టాప్లో ఇక్కడ ఫ్రంట్లో ఎక్కడైనా ఇలా ఎక్కడైనా ఉండొచ్చు. ఎక్కడ ఉంటుంది ఆ పొజిషన్స్ చూసుకోండి.
ఆ పొజిషన్స్ చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఈ పొజిషన్ ఇక్కడికి తీసుకురావాలన్నమాట. ఈ పొజిషన్ తెచ్చాను. ఇప్పుడు ఈ ఎడ్జ్ కార్నర్కి ఎడ్జ్కి 2 కలర్స్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్ పీస్ ఎక్కడుంది, ఇక్కడుంది అనమాట. దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఫస్ట్ మ్యాచ్ చేయాలన్నమాట. చూడండి, దీన్ని కింది భాగానికి తీసుకెళ్ళి చూడండి, ఈ కార్నర్ పీస్ని ఇక్కడ తీసుకురావాలి. వచ్చింది. ఇప్పుడు ఎడ్జ్ పీస్ కింద వెళ్ళింది కదా, చూడండి ఇది మ్యాచ్ కాలేదన్నమాట. మళ్ళీ R1 చేసి చూడండి, కింది భాగానికి తీసుకెళ్ళి చూడండి, ఇప్పుడు ఈ కార్నర్ పీస్ని ఈ ప్లేస్కి తీసుకెళ్ళి చూడండి, ఇక్కడ ఉండే ఎడ్జ్ పీస్ ఇక్కడ కింద సైడ్ ఉంది కదా, దీన్ని ఇలా చూడండి మ్యాచ్ అయింది. ఇక్కడ మ్యాచ్ అయింది. ఇప్పుడు ఇక్కడ మ్యాచ్ చేయడం మీకు ఎలాగో తెలుసు. చూడండి, M చేసి చూడండి, R1 U1 R చేస్తే చూడండి ఇక్కడ మ్యాచ్ అయింది. ఇలా ఫస్ట్ బ్లాక్ సెకండ్ బ్లాక్ కంప్లీట్గా మ్యాచ్ అయింది. ఫ్రెండ్స్, దీనికి ఫార్ములాస్తో కూడా చేయొచ్చు. ఈ ఎడ్జ్ కార్నర్ పీస్ని చూడండి, ఈ రైట్ సైడ్ ఫ్రంట్, ఈ రైట్ సైడ్ బ్యాక్, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్, ఈ లెఫ్ట్ సైడ్ బ్యాక్. ఫార్ములాస్ లేకుండా నేర్చుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. కొంతమంది ఫార్ములాస్ కావాలని అడుగుతున్నారు, కాబట్టి ఈ 4 సైడ్ ఫార్ములాస్ ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ అనమాట. చూడండి, ఈ ఎడ్జ్ కార్నర్ పీస్ని బయట తీసుకొస్తాను. L1 U1 L U. చూడండి, ఈ 2 పీసెస్ మ్యాచ్ అయింది కదా. చూడండి, ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ ఆరెంజ్ మ్యాచ్ చేయాలి. ఇక్కడ బ్లూ కలర్ ఉంది, ఇక్కడ బ్లూ కలర్ మ్యాచ్ చేయాలి. దీనికి చూడండి, L1 U1 L. చూడండి మ్యాచ్ అయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బ్యాక్ అనమాట. చూడండి, L1 U1. చూడండి, ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది, కింద వైట్ కలర్ ఉంది. దీన్ని ఇక్కడ మ్యాచ్ చేయాలంటే చూడండి, ఇప్పుడు U1 L1. చూడండి, ఓకేనా. ఇప్పుడు రైట్ సైడ్ ఫ్రంట్ అనమాట. రైట్ సైడ్ ఫ్రంట్ వచ్చేసి చూడండి, ఈ ఎడ్జ్ ఈ కార్నర్ పీస్ని టాప్లో తీసుకొస్తాను. R1 U1. చూడండి, ఇక్కడ రెడ్, ఇక్కడ రెడ్, ఇక్కడ బ్లూ, ఇక్కడ బ్లూ, ఈ వైట్ కలర్ వాటర్లో కింద రావాలి కదా. చూడండి, ఇప్పుడు U1 R1. చూడండి మ్యాచ్ అయింది. ఇప్పుడు రైట్ సైడ్ బ్యాక్ అనమాట. చూడండి, R1 U1 RU. చూడండి, ఇక్కడ రెడ్, ఇక్కడ గ్రీన్, ఇక్కడ కింద వైట్ రావాలి. చూడండి, రెడ్, గ్రీన్, వైట్ కలర్ కింద రావాలి, అంటే ఎడ్జ్ కార్నర్ పీస్. ఇప్పుడు దీన్ని ఎలా మ్యాచ్ చేయాలంటే చూడండి, U1 R1 U R అనమాట. చూడండి, ఫార్ములాస్ లేకుండా నేర్చుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫార్ములాస్ అడుగుతున్నారు కాబట్టి ఫార్ములాస్ పెడుతున్నాను. ఇప్పుడు CMLL ఎలా మ్యాచ్ చేయాలో చూస్తాం. మొత్తం ఇది 42 ఫార్ములాస్ ఉంటుంది. మీరు CFAXలో OLL చేయడానికి 7 ఫార్ములాస్ కానీ నేర్చుకుంటే ఇది ఈజీగా చేయొచ్చు. చూడండి, ఈ పొజిషన్ ఉంది, ఇక్కడ ఎల్లో ఉండి, ఇక్కడ ఎల్లో ఉంటే చూడండి, ఇక్కడ ఎల్లో ఉండి, ఇక్కడ ఎల్లో ఉంటే మనం ఏం చేస్తాం, RU R1 U RU R1. చూడండి, 1 2 3 4 మ్యాచ్ అయింది. చూడండి, ఇక్కడ మ్యాచ్ అయింది కదా. అదేవిధంగా ఇక్కడ మ్యాచ్ అయింది. ఇక్కడ మ్యాచ్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మ్యాచ్ అయింది, ఇక్కడ మ్యాచ్ అయింది, ఇక్కడ అన్ని పక్కల మ్యాచ్ అయిందనమాట. ఫ్రెండ్స్, ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ LSE అంటే లాస్ట్ 6 ఎడ్జెస్ అనమాట. 1 2 3 4 5 6. దీన్ని సెకండ్ పార్ట్ వీడియోలో చెప్తాను. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోలో మొత్తం క్లియర్ చేస్తాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.